నాన్న స్టేషన్ వచ్చేస్తుంది. లేవండి నాన్న. ఏంటమ్మా ఏంటి ఏమైంది? ఇదిగో ఈ అమ్మాయి లేదు పోలీసులకు ఫోన్ చేస్తున్నావు. అమ్మా అమ్మా ఇదిగో అయ్యో అయ్యో ఈ అమ్మాయి కూడా చంపేశారండి. ఏమై సార్ ఇంకా ఏమిట్లా చూస్తున్నారు మీరు? మనుషుల రాక్షసులా అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీశారు కదా. లేరా వాళ్ళు ఎవరు చంపేశారా? మనమే అంటున్నారా? లేరా లేరా అంత పని చేసావు కదయ్యా, అన్యాయంగా చంపేశావు. నేను చంపడం నువ్వు కాదు ఇంకెవరు? రాత్రి గొడవపడి చంపేస్తాను బెదిరించలేదు. మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి. టీసీ చూస్తా నిలబెడతా పోలీసులు పిలవయ్యా. మనం పోలీస్ ట్రైనింగ్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా? రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకు వచ్చింది మాడితే నరికేస్తాను చదవాలరా. నరికేస్తావా? వాళ్ళ నరికేసావు చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా. ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా. ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను, నేను నరకటం ఏంట్రా? నోటితో నువ్వే కదా అన్నా. ఒరే తాగితే తొమ్మే అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం అందరికీ తెలుసు కదరా. కరెక్టే అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది. ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా? పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు. నీ బతకమే మనల్ని కాపాడిందిరా. మళ్ళీ నచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. జేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ. చెడగెత్తరాదవా ఏదో పేడు మొహం వేసుకొని పనికి భాష భాష ప్రధానం. భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాం. తాగుబోతు ఎదవా, గంత్రి ఎదవా. ఏంట్రా వద్దు నీ అప్ప. ఏమిటి స్వామి వద్దొద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి. Take the bodies. దుర్మార్గులు, వాళ్ళు మనుషులు కాదు, అన్యాయంగా చంపేశారు. ఎవరు? వాళ్ళే సార్, ఆ నలుగురే. నలుగురా? వాళ్ళ బర్త్ నంబర్స్? వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్. రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేశారు? టీసీ వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు. క్లోజా? ఏ టీసీని తీసుకురండి. వాళ్ళతో పాటు వీడు మందు కొట్టాడు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్? ఆ నలుగురు ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? యా. నువ్వెవరా సినిమా యాక్టర్ ఫ్యాన్స్ అంటానికి? చెప్పెవరో? అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలుసు సార్. తెలియకుండా మంది కొట్టారు వాళ్ళతో? నేను మంద అయినా నీడి చెప్పినా సార్. వీడంటావరా? చెప్పెవరో? ఎవరో చెప్పు. అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. చెప్పేసి రావండి. పోలీసు పోలీస్ అకాడమీలో పోలీసులు ఉంటారు. మనుషులు పోలీస్ ట్రైనింగ్కి ఎదవా. మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకమా? మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మన ఎవరు నీ అబ్బా పంపించడం అడిగాడు. అకాడమిక్ ట్రైనింగ్ వచ్చిన అసలు చెప్పించాయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. అను యూ మస్ట్ బి టైండ్. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లో ఉన్న వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్.